హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ శ్రీదేవి. ఇదైతే స్పెషల్ వీడియో. బాబాని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేసిన. ఇదైతే ఓల్డ్ షిరిడి అన్నమాట. సో ఓల్డ్ షిరిడిలో ఇలా బాబావి అన్నీ ఒక విలేజ్ లాగా ఉండి స్టాచ్యూస్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఎవరైతే షిరిడి సాయి సీరియల్ని ఎవరైతే ఫాలో అవుతారో ఈవినింగ్ ఈ స్టాచ్యూస్ అంతా చూస్తే వాళ్ళకి ఇదంతా అర్థమైతే బాబా ఫుడ్ పెట్టడము అండ్ బాబా ప్రవచనాలు మంచి మాటలు చెప్తూ ఉంటారు కదా, పిల్లలు అక్కడ ఉండి ఫొటోస్ తీసుకోవటం అనమాట. సో ఇదైతే నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఇప్పటివరకు చూడలేదు. పిడకల్ని కొట్టడం ఒక ఆమె, అవన్నీ స్టాచ్యూస్ అనమాట. పిల్లలంతా డిఫరెంట్గా ఉంటుందని అక్కడ ఉండి వాళ్ళు బిగ్స్ తీసుకున్నారు. సో అందరూ అయితే కొంచెం బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన ఆశీర్వచనం తీసుకున్నట్టు విజిట్ చేస్తున్నట్టు అనమాట. అమ్మ నాన్న సహస్ర అనమాట. సో నాకైతే చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే అక్కడికి వెళ్ళి ఉన్నట్టు అనిపించింది వాళ్ళ వీడియోస్ పిక్స్ ద్వారా. సో ఎవరైతే బాబాని ఇష్టపడతారో ఈ వీడియో వాళ్ళకి అంకితం అన్నమాట. సో అన్ని స్టాచ్యూస్ అనమాట. సేమ్ ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో పంతులు గారు ఎవరైతే అసలు ఈ వీడియో వాళ్ళు తీసేటప్పుడేమో వాళ్ళు చూసేటప్పుడేమో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో నాకు వాళ్ళు సెండ్ చేసినప్పుడు యాక్చువల్లీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు తీసి నాకు సెండ్ చేశారు. ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ సేమ్. నేను కూడా ఇదివరకు బాబా మూవీ చూశాను. బాబా మూవీలో కూడా నా చిన్నప్పుడు సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్స్ వచ్చే సీరియల్లో కూడా ఇలానే అనమాట ఎన్విరాన్మెంట్. చిన్న చిన్న ఇల్లులు చాలా బాగుంటాయి. అందులో ఉన్నంత ఆనందం ఇంకెందులో ఉండదు. సో ఆ ఎన్విరాన్మెంట్ అంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఇలాంటి ప్లేసెస్లో అలాంటి టైమింగ్స్లో ఉండటం కూడా చాలా అదృష్టం అనమాట. సో అన్ని స్టాచ్యూస్ అనమాట. చాలా చాలా అవసరంగా ఉంది. నాకైతే ఒక ఒక విలేజ్ని ఎలా అయితే విజిట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ అనమాట. సో ఇంట్లో ఆడవాళ్ళు బియ్యం చెరుపుకున్నా కానీ ఇలా బయట కూర్చొని అండ్ ఇంకా వేరే ఆడవాళ్ళు వాళ్ళు వర్క్స్ చేసుకుంటున్నప్పుడు దిగిన పిక్స్ అనమాట. ఒక అమ్మాయి ఒడియాలు పెడుతుంటే పిల్లలు కూర్చొని పిక్స్. ఇంకా కుండలు చేస్తారు కదా ఇదివరకు, అలాగా కుండలతో పిక్స్. ఇలాగన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళు కుండలు చేసేటప్పుడు దాంతో తొక్కుతారు కదా అప్పుడు పిక్స్, ఆడవాళ్ళు చెరుగుతారు కదా వాళ్ళతో పిక్స్, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి స్టాచ్యూస్. బాబా బాబా అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ ఈ వీడియో అనమాట. ఫుల్గా చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి బాబా ఉన్నారు, బాబా చుట్టూ పిల్లలు ఉన్నారు. సో ఇవైతే చిన్న పిల్లలప్పుడు ఇవి ఆడుకోవడానికి ఇస్తారు పిల్లలకి. బాబా మంచి మాటలు, బాబా సందేశాలు చెప్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో పిక్స్. సో కుండలు తయారీ చేస్తారు కదా, పిల్లలు కూడా కుండలు తయారు చేస్తున్నట్టు పిక్స్ అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ వీడియో. వాళ్ళు ప్లేసెస్కి వెళ్ళినవన్నీ వీడియోస్ పిక్స్ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మన ఏజ్ చిన్నప్పుడు ఏవైతే మనకి ఉంటాయో స్వీట్ మెమరీస్ అలా అనిపించింది. ఆ రోజులైతే మళ్ళీ అసలు రావన్నమాట. సో వాళ్ళ ఓపిక్కి వాళ్ళ పేషెన్స్కి నాకు నాన్నను సహస్ర ఇద్దరు పిక్స్ వీడియోస్ అన్నీ తీసి షేర్ చేశారనమాట. సో ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు, ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో, సో ఎవరికైతే బాబా అయితే ఇష్టమో వాళ్ళందరికీ ఇవి అక్కడికి వెళ్ళకపోయినా కానీ మనం ఇలా చూడటం వల్ల మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. ఇది చూడండి, చిన్నప్పుడు మనం ఇలా కళ్ళగంతలు కట్టుకొని ఆడుకుంటాం కదా అలాగా. సో టైగర్తో పిక్స్ అనమాట. అక్కడ కొన్ని ప్రామినెంట్ ఉన్నవి అసలు మర్చిపోలేనివి. సో అలాగా వాళ్ళు భలే ఎంజాయ్ చేశారు ఎలిఫెంట్తో పిక్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేపటికి ఒక సింబల్ ఇలా ఉంది గ్లాస్తో వాళ్ళు అక్కడ దిగిన పిక్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ని మొత్తం కవర్ చేయడానికి ఈ విలేజ్ చిన్న విలేజ్ కదా, ఈ చిన్న విలేజ్ చుట్టూ కూడా ఒక ట్రైన్ ఉందన్నమాట. వాళ్ళు ఆ ట్రైన్ కూడా ఎక్కారు. వాళ్ళు ఎక్కి ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే వీడియో చూస్తే అయితే భలే ఎంజాయ్ చేశాను. అంటే ఆల్మోస్ట్ ఇంకా విలేజ్ అంతా కవర్ అవుతుందన్నమాట. డాడీకి వీలైనంత వరకు తీశారనమాట. సో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Come on,
నాన్న మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేశారు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మా శ్రీదేవి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.